ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సింహాసనాసీనుడైన తండ్రి, వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములతో పొగడబడుచున్నాము. అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడే మాటలను మేము గ్రహించినట్లు మా మనోనేత్రంలో వెలిగించి మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేర్పించిన వాక్యము విని మర్చిపోకుండా మేము గుర్తుంచుకొని ఆ మార్గంలో వెలుగులో నడిచే విధముగా మమ్మల్ని నడిపించమని, బలపరచమని, సహాయం చేయమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగా నీ స్నేహము మరచినేల అనగలనా. మరువగా నీ స్నేహము మరచినేల మనగలనా. స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో ఆదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో ఆదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 21లో చివరిగా 25వ వచనం. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం నుంచి. అహబు బెన్హదదును ప్రాణంతో విడిచిపెట్టిన తర్వాత ప్రవక్తల శిష్యులలో ఒకడు అదోనీవారి ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కుట్టుమనగా, ఆ చెలికాడు ఈ ప్రవక్తలు అనబడిన ఒకరిని కొట్టలేదు, తన స్నేహితుని కొట్టలేదు. అయితే నీవు అదోనీవారి ఆజ్ఞకు లోబడనందున నీవు నన్ను విడిచి వెళుతుండగా దారిలో మార్గమధ్యముల సింహము నిన్ను చీల్చి చంపును అని సెలవిస్తాడు. అలాగున అతను వెళ్ళిపోతూ ఉన్న సమయంలో సింహం వచ్చి చీల్చి అతన్ని చంపివేసినట్లుగా చూస్తున్నాడు. ఆ తర్వాత మరి ఒకరిని కనుగొని అతన్ని కొట్టమనగానే కొట్టేస్తాడు, గాయపరుస్తాడు. ఆ గాయపరిచిన తర్వాత ఆ గాయములు కనపడుకోకుండా తలకు బాగా వేసుకొని ముఖము కనపడుకోకుండా వస్తున్నటువంటి అహబు రాజు, ఇజ్రాయేలీల రాజు ఎదురుపడి అయ్యా అని ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. నేను యుద్ధముకి వెళ్ళాను. ఒక మనుషుడు ఒకరిని చూడమని నాకు అప్పగించాడు. ఒక మనుషుడు ఇంకొక మనిషిని నాకు అప్పగించి, వీడు ఏ విధము చేతనైనను పారిపోయినా వాని ప్రాణముకు ప్రతిగా నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను, లేదా 2 మణుగుల వెండి నీవు చెల్లించాలి నాకు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు.
అయితే పని నిమిత్తము నేను సంచారం చేస్తుండగా నా దగ్గర ఉన్నటువంటి ఆ మనుషుడు ఎక్కడోకు మిస్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు అని అహబుతో అనగానే అహబు నీవు చెప్పినట్టే నీకు జరుగునుగాక అని అనేసిన వెంటనే ఈ యొక్క ప్రవక్త తన తలపాగా తీయగానే రాజు గ్రహించాడు, ఇతడు ప్రవక్త శిష్యులలో ఒకడు అని గ్రహించి మరి ఏంది అని అడిగినప్పుడు అప్పుడు అదోనై వారు చెయ్యమన్న పనిని నువ్వు చేయకుండా నీ శత్రువులలో బెన్హదాదును చంపక నువ్వు ప్రాణంతో విడిచిపెట్టావు, కాబట్టి ఆ బెన్హదాదు ప్రాణానికి ప్రతిగా నీ ప్రాణము, ఆ జనులకు ప్రతిగా నీ జనము అప్పగింపబడుదురు అని అహబుతో ఈ ప్రవక్త శిష్యుల్లో ఒక శిష్యుడు తెలియజేసినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. కాబట్టి అదోనే వాడు ఏమి చేయాలని చెప్పాడో అది మనం చేయాలి. దాన్ని కాకుండా వేరేది ఏదైనా చేస్తే మనకు కీడే కానీ మేలు జరగదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆమేన్.